హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మన వీడియోలో శారీ ప్రీప్లేటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పక్కాగా ఈ వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది ఈజీగా ఎలా చేసుకోవాలో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ కామెంట్ చేయండి ఎలాంటి కంటెంట్ కావాలో కూడా. ఐ విల్ ట్రై మై బెస్ట్ అండ్ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా అయితే శారీ పల్లి ప్లేస్లో మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా, ఆ సైజ్ అది ఎంత సైజులో అంటే మీరు చిన్నగా పెట్టుకోవాలా పెద్దగా పెట్టుకోవాలా అనేది డిసైడ్ అయ్యి అది ఎంత సైజు కావాలో అంత సైజు చిన్న ఫోల్డ్ చేసుకోండి. దాన్ని పట్టుకొని మీరు డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఆ సైజ్ వచ్చే వరకు డబుల్ ఫోల్డ్స్ అలా వేస్తూ ఉండాలి. వచ్చాక డబుల్ అన్నీ మంచిగా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసినాక మంచిగా ఓపెన్ చేసేసి మనం ఎంతైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సైజ్ని అది ఫస్ట్ పళ్ళు పట్టుకొని దాన్ని ఒకటి తప్పించి ఒకటి అలా 1 by 1 అలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా ఫోల్డ్ చేసుకొని మంచిగా దగ్గరికి అడ్జస్ట్ చేసి ఐరన్ చేయాలి. మీ దగ్గర క్లిప్స్ ఉంటాయి కదా, హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ని అలా అవన్నీ ఊడిపోకుండా అట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అలా పెట్టేసుకొని మంచిగా ఐరన్ చేయండి. నా దగ్గర హై టేబుల్ లేదు కాబట్టి నేను కొద్దిగా కింద కూర్చొని చేస్తున్నాను. కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాను. అలా అడ్జస్ట్ చేస్తూ నేను చెప్పినట్టుగా కొద్దిగా మనకి ఎంత సైజ్ పళ్ళు ఎంత సైజ్ లెంత్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఫ్రంట్కి వచ్చాక మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం వాటిని దూరంగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా వెడమ్ చేసి అలా పెట్టి ఐరన్ చేయాలన్నమాట. ఇలా వచ్చేలాగా చేయాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్, పళ్ళుని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకున్నాక మనం ప్లేట్స్ ఇస్తాం కదా వెస్ట్ దగ్గర, దానికోసమని ఇక్కడ లోపల ఆల్రెడీ ఫోల్డ్ చేసే క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా తీసేసి నెక్స్ట్ పార్ట్ అవి ప్లే చేసుకోవాలి. మనకి ఎన్ని వస్తాయో అన్నీ, కానీ ఫస్ట్ మాత్రం కొద్దిగా పెద్దగా పెట్టండి. ఎందుకంటే శారీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. మన టైట్ అయినా లూజ్ అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ప్లేట్స్ వేయడం అయిపోయినాక వాటిని మంచిగా అడ్జస్ట్ చేసి ఒక సేఫ్టీ పిన్ని పెట్టండి. ఇప్పుడు మనం ప్లేట్స్ వేసాం కదా, సేఫ్టీ పిన్ పెట్టిన ప్లేస్ని ఒక టేబుల్ పైన ఎడ్జ్కి పెట్టి క్లిప్ తోటి టైట్ చేయండి, అది ఊడకుండా. అప్పుడు మనం ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు. అలా పెట్టిన తర్వాత ఒక 1 by 1 ప్లేట్ని అడ్జస్ట్ చేసి ఐరన్ చేయండి. టేబుల్ చిన్నగా ఉంది కాబట్టి నేను కొద్ది పార్ట్ని డివైడ్ చేసి చేశాను అనమాట. ఫస్ట్ కొంచెం పార్ట్ అండ్ దానికి సేఫ్టీ పిన్ పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ కింద పార్ట్ చేయాలి. అలా బార్డర్ వరకు మంచిగా నీట్గా ఐరన్ చేసి పెట్టాలన్నమాట. అంతా ఐరన్ చేసినాక దాన్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని బాక్స్లో పెట్టేయడమే. బట్ లెట్ మీ షో యూ ఎలా వచ్చిందో నాకు. హియర్ కమ్స్ ద ఫైనల్ అవుట్పుట్. ఎంత బాగుందో చూడండి. నాకైతే బాగా నచ్చింది. మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా ప్రీప్లేట్ చేసుకొని పెట్టుకుంటే మనం ఏదైనా ఈవెంట్స్ అనుకోకుండా వచ్చినప్పుడు ఈజీగా ఏ హడావుడి లేకుండా ఏ కంగారు లేకుండా ఇది ఎమ్మటే కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ ఉంటుంది. మీరు ట్రై చేయండి. నాకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.